అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేసినేలా చేయండి. గతంలో నా ఛానల్ 3,700కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్‌ని యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు ఆహ్, టెర్మినేట్ చేసేసారు. వాళ్ళకి ఎన్ని మెయిల్స్ పెడుతున్నా దాన్ని రివోక్ చేయట్లేదు. అందువలన ఇప్పుడు ఎందుకంటే నేను ముఖ్యమైన సమాచారాలు ఇస్తాను. ఈ సమాచారాలు యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళకి బహుశా నచ్చట్లేదు. అందువలన ఇటువంటి సమాచారాలు మీకు కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరి చేత కూడా, మీ ఫ్రెండ్స్ అందరి చేత, మీ రిలేటివ్స్ చేత అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీరేం కష్టపడక్కర్లేదు సబ్స్క్రైబ్ అంటే. అక్కడ ఎదురుగుండా సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయండి చాలు. ఇంకేం అక్కర్లేదు మీరు చేయవలసింది. మీకు ఒక రూపాయి ఖర్చు కూడా లేదు. వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే ముఖ్యమైన సమాచారాలు మీకు వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. టచ్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలా మీరు ఇలాంటి ముఖ్యమైన సమాచారాలు మీరు తెలుసుకోగలుగుతారు. జై హింద్. ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే మన ధర్మాన్ని రక్షించే పరిస్థితి ఎక్కడా లేదు. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. మన సమాచారాన్ని మనమే తెలుసుకోవాలి. మనకి సరైన సమాచారాలు ఇచ్చే వ్యవస్థలు లేవు. మన ధర్మాన్ని రక్షించే వ్యవస్థలు లేవు. మన సమాచారం మనమే తెలుసుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. అలా జరగాలంటే నాలాంటి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని ఆదరించాలి. ఆదరిస్తే ఇప్పుడు మీ దాకా కావలసిన ప్రతి సమాచారము మీ మీద జరుగుతున్న అన్యాయాలు, మనకి జరగవలసిన న్యాయాలు వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మీ దాకా చేరవేసే అవకాశం వస్తుంది. ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లలకి సకాలంలో వివాహం చేస్తున్నారు? ఆడపిల్లకి వివాహం అనగానే తల్లిదండ్రులు చెప్పే మొట్టమొదటి మాట, "మా పిల్ల ఇంకా చిన్న పిల్లేనండి" అని. కానీ దురదృష్టం ఏంటంటే, ఈరోజు పిల్లల్ని చదువు అనే మాయలో పెట్టి, మనం ఎక్కడో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలని చెప్పేసి పంపించేసి, మీరు చెప్పే మాట ఏంటంటే, "నా కూతురు తప్పు చేయదు." వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, "నాన్న నీ కూతురిని నేను తప్పు చేయను." ఈ మాటలనే మీరు ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ జరిగేదేంటంటే, మాదాపూర్ లాంటి ఏరియాల్లోనూ, అలాగే బెంగుళూరులోను ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే చోటుల్లో లివింగ్ రిలేషన్‌షిప్స్ అనే ఒక దరిద్రమైన కల్చర్ ఈరోజు భయంకరంగా పెరిగిపోయింది. ఎంత దారుణం అంటే ఆడపిల్లలు, మగపిల్లలు కూడా వాళ్ళ యొక్క పార్ట్నర్‌ని సెట్ చేసుకోవడం అన్నమాట. వాళ్ళకి వాళ్ళే కొంతకాలం డేటింగ్ చేసి, వాళ్ళకి వాళ్ళే కొంతమంది చూసుకొని అంతా నచ్చితే పెళ్లి చేసుకుంటారు. అసలు ఎక్కడికి వెళ్తుంది మన సమాజం? ఆలోచించండి ఒకసారి. మనకి సంప్రదాయ వివాహ వ్యవస్థలో సుముహూర్తానికి ఒకరినొకరు చూసుకుంటారు. అది మన వ్యవస్థ. అంటే చూపులు కళ్ళు కలిసి చూపులు కలవడానికే మనం సుముహూర్తాన్ని నిర్ణయించాం. అలాంటిది ఈరోజు శారీరకంగా అన్నీ చూసేసి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పెళ్ళికని చెప్పేసి వస్తూ కన్యాదానం అని తల్లిదండ్రులు పేరు పెట్టడం, ఇది చాలా బాధాకరంగా ఉంది. హిందూ సమాజాన్ని సర్వనాశనం చేసే వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎక్కువ బలవుతున్నది హిందువులే విషయం గుర్తుపెట్టుకోండి. హిందువుల్ని నాశనం చేసే ప్రక్రియలే ఇవన్నీను. అంచేత ఆడపిల్లకి ఖచ్చితంగా సకాలంలో వివాహం చేయాలి. అలాగే మగపిల్లలకు కూడా మనం సకాలంలో వివాహం చేయకపోతే వాళ్ళు లివింగ్ రిలేషన్‌షిప్స్ ఇలాంటి దరిద్రాలన్నీ పెట్టుకుంటూ ఉంటారు. మన దరిద్రం ఎలా ఉందంటే చట్టం ప్రకారం 18 ఏళ్ల నిండిన ఆడపిల్లకి పెళ్లి చేయకూడదు అంటున్నారు. కానీ 18 ఏళ్ల లోపల ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే పిల్లలు పుడితే వాళ్ళకన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని ఏం చేయలేం కదా! అని. అంటే ఇండైరెక్ట్‌గా డేటింగ్ కల్చర్‌ని ప్రభుత్వం, చట్టాలే మనకు ప్రోత్సహిస్తున్నాయి. ఇదే ప్రభుత్వం, చట్టాలు మన యొక్క పిల్లలకి ఏ గ్యారంటీ ఇవ్వగలవు? మనం చిన్నప్పుడు మన పిల్లలకి పెళ్లి చేయడానికి సిద్ధపడతాం. ఈ లోపల ఏదో జరిగిపోతుందంటే పోలీసొచ్చి హడావుడి చేసేస్తారు. మీడియా వచ్చి హడావుడి చేసేస్తారు. ఏదేదో చేసేస్తారు. ఇదంతా హిందువుల మీద మళ్ళీ చెప్తున్నాను నేను. ఏదో ముస్లింల మీద, క్రైస్తవుల మీద ఎవరు చేయరు. ముస్లింలోను, క్రైస్తవులోను చక్కగా 12, 14 ఏళ్ల వయసుల్లో ఆడపిల్లలు ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకొని ఎంతో మంది పిల్లల్ని కంటున్నారు. ఈ హిందూ అమ్మాయిలను పట్టుకెళ్ళే చక్కగా వాళ్ళు కంటున్నారు. క్రిస్టియన్‌లు, ముస్లింలు. వాళ్ళ సంఖ్యాబలం కూడా పెరుగుతోంది. కానీ మన దగ్గర మాత్రం ఏమున్నా సరే ప్రతిసారి వచ్చేసి హడావుడి చేసేయడం, గొడవ చేసేయడం. పోనీ ఈ పిల్లలకి పెళ్లి చేయకుండా వీళ్ళ తల్లిదండ్రులకు చక్కగా నచ్చింది. అటువైపు వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళు జాగ్రత్తగా వివాహం చేస్తుంటే, ఈ కాకుండా వీళ్ళేమైనా రక్షణ కల్పించగలరా? ఆ పోలీసులు రక్షణ కల్పించరు, ప్రభుత్వం రక్షణ కల్పించదు. లవ్ జిహాద్ జరిగితే అయ్యో! ఇంత జరిగిందని చెప్పేసి కావాలంటే స్టేజ్‌లెక్కి గట్టిగా అరుస్తారు. ఇంత లవ్ జిహాద్ ఎంత జరిగిపోతుందో అంత జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం సకాలంలో వివాహం చేసుకునే అధికారాన్ని, అవకాశాన్ని, హక్కుని తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా! తల్లిదండ్రులు సకాలంలో వివాహం చేస్తుంటే అడ్డుపడిపోయేలాంటి వ్యవస్థలు కాకుండా ఇది చేయకపోతే ఈరోజు 90% పైగా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల్ని నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ వయసు గురించి అందరికీ తెలుసు. ఓ పక్కన సినిమా రంగం సర్వనాశనం అయిపోయింది. అదో దరిద్రమైన రంగంగా తయారైంది. సినిమా రంగం అంతా అదే ప్రోత్సహిస్తోంది. పోనీ సినిమాల దాకా వెళ్ళడం కూడా సెల్ ఫోన్. సెల్ ఫోన్ తీయగానే దాంట్లో పోర్న్ సైట్స్‌ని కూడా కంట్రోల్ చేసే వ్యవస్థలేం లేవు.
అందుకని వీళ్ళకి చిన్నప్పుడే అన్ని విషయాలు తెలుస్తున్నాయి. దాంతో వీళ్ళు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు. మన ధర్మం ఏం చెప్తుంది? నా స్త్రీ స్వతంత్రం అర్హతి అని చెప్తుంది మన ధర్మం. స్త్రీ ఎప్పుడు స్వతంత్రంగా ఉండకూడదని. పెళ్లి కాకముందు తల్లిదండ్రుల కంట్రోల్‌లో ఉండాలి. పెళ్లయిన తర్వాత భర్త అధీనంలో ఉండాలి అని మన ధర్మశాస్త్రం చెప్తోంది. అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటోంది? ఈ జాగ్రత్తలన్నింటినీ పక్కన పెట్టేసి, మీరు విద్య అనే ఒక మిథ్యలో పడి, మా అమ్మాయండి ఎక్కడికెళ్ళినా పర్లేదు. ఒంటరిగా హాయిగా ఉండగలదు. మా అమ్మాయండి నిప్పండి. ఈ కబుర్లు చెప్పడం కాదు. సర్వనాశనం అయిపోయిన తర్వాత జీవితం అంతా కూర్చొని వంశాలు వంశాలు నాశనం అయిపోయాయని బాధపడడం కాదు. ముందే సరైన నిర్ణయం చేయండి. ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. తల్లిదండ్రుల్లో మార్పు వస్తే సకాలంలో వివాహం చేయడం అనే వ్యవస్థ మీద దృష్టి పెడతారు. ఇంకా దరిద్రం ఏంటంటే భారతదేశంలో సకాలంలో వివాహం అనే మాటని తప్పుడు మాటగా చూస్తున్నారు హిందువులు. అదే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హిందువుల్లోంచి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు ఏ వయసున్నా పర్వాలేదు వాళ్ళకి. 12, 13, 14 ఏ వయసున్న అమ్మాయిలైనా సరే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మెజారిటీ తీరిన తర్వాత నేను మేజర్‌ని అయ్యాను. నాకు ఆస్తులు ఇవ్వండి అని చెప్పేసి మన దగ్గర నుంచి ఆస్తులు పట్టుకుపోతున్నారు. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులు, మీరు పిల్లల కోసం పిల్లల్ని చదివించేసి తల తాకట్టెట్టి మరీ చదివించేస్తున్న చదువులు, మీకిస్తున్న వరాలు ఏమిటో చూడండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏం చేసినా పర్వాలేదు. ముందు వివాహం సంప్రదాయబద్ధంగా చక్కగా జరగకపోతే రేపొద్దున ఏదో ఒక దరిద్రం జరిగిన తర్వాత, ఆ దరిద్రానికి అనుగుణంగా వివాహం చేస్తే, ఆ మాటలు మాట్లాడడానికే మనసు రావట్లేదు. ఆ తర్వాత వాళ్ళని మనం భరించి, చివరికి దాన్నే రైట్ అని మనం ప్రతిపాదించవలసిన పరిస్థితి, ప్రచారం చేయవలసిన పరిస్థితిలోకి మనం దిగజారిపోతున్నాం. ఎప్పటికైనా అర్థం చేసుకోండి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదు. అంతకంటే చాలా సాఫ్ట్ అయిన విషయం సకాలంలో చక్కగా వివాహం చేయడం. అలాగే సాధ్యమైనంత వరకు వివాహం అయిన తర్వాత మాట్లాడితే ఈ విడాకుల చట్టం ఉంది కదా అని చెప్పేసి 498 అని చెప్పేసి దుర్వినియోగం చేసుకుంటూ తల్లిదండ్రులు వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఆ బంధాన్ని కాపాడడానికి కూడా తల్లిదండ్రులు ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన బంధం వాళ్ళు కాపాడడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇదే ఆడపిల్లల్ని స్వతంత్రానికి వదిలేస్తే వాళ్ళు ఏర్పరచుకున్న బంధం వాళ్ళని కాస్తారు కదా! వాళ్ళ స్వాతంత్రాన్ని కూడా హరిస్తుందన్న విషయం వాళ్ళకి తెలీదు. అప్పటికప్పుడు క్షణికంగా బావుంటుంది అంతాను. కానీ తర్వాత సర్వనాశనం అయిపోతుంది. ఇలా అలవాటు పడితే మన భారతదేశం ప్రపంచానికి తలమానికమైన, ప్రపంచానికి గురుతర బాధ్యతలో ఉన్న భారతదేశం, ప్రపంచానికి నాగరికత నేర్పిన భారతదేశం ఎంతటి దుస్థితిలోకి దిగజారిపోతుందో ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎన్నో సమాచారాలను మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. జై హింద్.